రైట్. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. అలాగే సరిహద్దున్నటువంటి భద్రతా సైనిక సందిగ్ధ అంశాలపై కూడా అఖిలపక్ష నేతలకు వివరించనుంది కేంద్రం. అలాగే దీనికి సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపట్టే దిశగా భారత సైన్యం ముందుకు సాగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఈ యొక్క మన భారత సైన్యం తీసుకున్నటువంటి, అలాగే భారత సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా ప్రధానంగా ఉన్నటువంటి సూత్రధారులపైన కూడా ఈ యొక్క దాడులు జరిగాయి. వాళ్ళను మట్టుపట్టే దిశగా కూడా భారత సైన్యం ముందుకు సాగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ప్రస్తుతం ముందు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సాయిరం ఆపరేషన్ సింధూర్ పట్ల ఉదయం నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు మట్టుబెట్టడం పట్ల అందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో విశాఖకు చెందినటువంటి కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళందరూ కూడా పొద్దు నుంచి కూడా ఎన్సీసీ అయితేనే, మిగిలిన వాళ్ళు అయితేనే, యువత అయితేనే అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఏయూలో విద్యార్థులు అయితే బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా వాళ్ళ సంఘీభావం అయితేనే, లేకపోతే మొత్తం ఆర్మీకి సంఘీభావం తెలిపే విధంగా వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రికి కూడా మద్దతుగా ఉండే విధంగా చాలామంది యువత, వందలాది మంది యువత బయటకు వస్తున్నారు. ఈ చర్యని మద్దతు ఇస్తున్నారు. ఈ చర్యని పాల్గొనడం పట్ల భారతీయులందరూ కూడా ఏకం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళు, జనజాగరణ సమితి నాయకులు కూడా, వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా చూస్తారు? సింధూర్ ఆపరేషన్ ఎలా అయిందంటారు? ఈరోజు తెల్లవారు లెగ్గానే అందరికీ ఆపరేషన్ సింధూర్ అని ప్రపంచానికి తెలియజేసింది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశ గౌరవం, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని ప్రపంచానికి చాటింపు చెప్పే సరిగా అయింది. అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదాలకి వ్యతిరేకంగా ఉన్నాం కానీ పాకిస్తాన్ జనాలకు కానీ, పాకిస్తాన్ వాస్తులు కానీ కాదు. ఇక్కడ ముఖ్యంగా ఉగ్రవాదానికి ఏదైతే ఎక్కడ స్థావరంగా బార్డర్ ఉందో, పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందో అవన్నిటిని హతమార్చడానికే ఆపరేషన్ సింధూర్ అనేది ఈరోజు మొదలైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వీ వాంట్ రివెంజ్ అనే నినాదానికి డైరెక్ట్గా రివెంజ్ చూపించి మా అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చి మేము గర్వంగా భుజాలు ఎత్తుకునేలా చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మోడీజీ. అదేవిధంగా ఈరోజు మసూద్ అజార్ అంటున్నాడు, మా కుటుంబంలో 10 మంది చనిపోయారు, ఇదంతా మేము ఒప్పుకోము, మేము ఇంకా ప్రతిచర్య తీసుకోవాల్సి వస్తుంది. అరే పిచ్చోడా, నీకు అర్థం కావట్లేదు. ఈరోజు జరిగింది జస్ట్ ట్రయల్ అని. ఇప్పుడు కానీ నువ్వు మళ్ళీ ప్రతిచర్య చేస్తే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ మట్టంలో లేకుండా చేయడానికి భారతదేశ సైన్యానికి కానీ, భారతదేశ ప్రభుత్వానికి ఎటువంటి సందేహం లేదు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఏం చేయాలన్నా చేయి, మేము సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు జనజాగరణ సమితి నాయకులు, నిన్న మీరు కరాచీ కోసం ఉద్యమం చేశారు. ఇవాళ కూడా ఆ సింధూర్ పేరిట మొత్తం ఒక ఆపరేషన్ కూడా, మీరేమంటారు? పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం అంతా కోరుకునేది ఒకటే, ఉగ్ర పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం అర్ధరాత్రి నుండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి 100 మందిని పైగా మట్టు పెట్టారు. భారతీయులంతా ఈ సందర్భంగా కులాలకు, మతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు తెలపాలి. ఇప్పుడు ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు. అందరం ఒకతాటిపైన ఉంటేనే మనం పాకిస్తాన్ పైన యుద్ధం గెలవగలం. పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతుంది, పశ్చాత్తాపడపోయింది, ప్రగల్భాలు పడుతుంది. భారతదేశం సంగతి చూస్తూ ఉంది, మీరేమంటారు? ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తగిన మూల్యం చెల్లించారు. దీని గురించి పాకిస్తాన్కి గత 10 సంవత్సరాల క్రితమే మన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే, మీరు మా మీద యుద్ధం చేయట్లేదు, మీరు మా మీద యుద్ధం చేసి మాట అయితే మీరు మన్నాడు తెల్లారుజామున ఉదయం చూడలేరు, ఉదయించే సూర్యుడిని చూడలేరు, మీ పాకిస్తాన్ ఏమీ ఉండదని చెప్పారు. అటువంటిది వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ భారతదేశాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టతరం. భారతీయులందరూ ఏకతాటిపైనే ఉన్నారు, మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నారు. కాబట్టి భారతదేశం అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ప్రజలైతే ఇంకా యుద్ధం చేసి అసలు పాకిస్తాన్ లేకుండా చేయాలని అనుకుంటున్నారు. మీరేమంటారు? ప్రధాని చర్యను మద్దతు ఇస్తారా? ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ప్రధానమంత్రి గారు నెరవేర్చారు సార్. అది ఏదైతే అటాక్ జరిగిందో పాకిస్తాన్ ప్రజలకి, పాకిస్తాన్ సైన్యానికి సంబంధించింది కాదు. ఏదైతే ఉగ్రవాది దళాల మీదే నరేంద్ర మోడీ గారు అటాక్ అనేది చేయించారు. ఇది చాలా ప్రజలకి కావాల్సింది. అక్కడ ఎవరు కూడా, ప్రజలు కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరికి హాని జరగలేదు. దిస్ వాంట్ ఇండియా వాంట్ అండ్ మోడీ హెడ్ అని.
ఇది పరిస్థితి సాయిరాం. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా మద్దతు పలుకుతున్నారు. కొంతమంది మాజీ సైనికులు అయితే తాము కూడా యుద్ధంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ప్రకటిస్తున్నారు. భీమిలి అయితేనే, గాజువాక అయితేనే, అగనంపూడి అయితే తదితర ప్రాంతాల్లో భారీగా ఉన్నటువంటి మాజీ సైనికులు మేము కూడా సైతం కూడా వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చర్యల పట్ల మద్దతు పలుకుతూ, ప్రధానమంత్రికి మద్దతు పలుకుతూ మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది సాయిరాం. రైట్, థ్యాంక్ యూ వాసు.